ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు రైల్ వన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నెల మధు గారు నమస్కారం. నమస్కారం సార్. మహా న్యూస్లో పార్లమెంట్ అభ్యర్థులను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా సార్ మీ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని పరిచయం చేద్దామని మా కోరిక. ఓకే, మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నీలం మధు గారి గురించి ఆయన ఏం చెప్పుకుంటారు? నీలం మధు అనే వ్యక్తి మీకు ఈ ప్రాంతంలో మెదక్ పార్లమెంట్ పరిధిలో అందరికీ తెలుసు, సుపరిచితుడు. ఒక బడుగు బలైన వర్గాల బిడ్డ, ఓ బీసీ బిడ్డ, సేవ చేసే గుణం ఉన్నోడు, సేవతత్వం ఉన్నోడు, మానవతావాది. ఎవరు వచ్చినా నేనున్నా అనే అండగానిచ్చే వ్యక్తి నీలం మధు. కాబట్టి నీలం మధును మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా దీవించి వాళ్ళకి సేవ చేసే భాగ్యం కల్పిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు నీలం మధు గారు మీకు ఆ పేరు ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ సాయం చేస్తారు అంటే అందరికీ యాక్సెసిబుల్ అనేటువంటి ఒక పేరు ఉంది మీకు. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక సాయం చేయలేనప్పుడు మీరు బాధపడిన సందర్భం ఏమైనా ఉందా? అంటే బాధపడుతుంటే ఆయనకు చేయలేని పరిస్థితి ఉన్నా కానీ చేసేటట్టు ఆ భగవంతుడు నాకు అది కల్పియాలి, సేవ చేసేటట్టు, వాళ్ళకు సాయం చేసేటట్టు ఇంకా బలం ఇవ్వాలని అనుకుంటుంటాను. ఈ మెదక్ నియోజకవర్గం ఒక చాలా ప్రసిద్ధి చెందింది. అంటే ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు పంపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ గెలవటం అంటూ జరగల. దాన్ని మీరు ఎట్లా తిరగరాస్తారు? అంటే ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి ఒక ఆడబిడ్డ ఇక్కడ నుంచి పోటీ చేసి ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. దాని తర్వాత కూడా ఇక్కడ ఒక సర్పంచ్ నుంచి పార్లమెంట్కి వెళ్ళిన వ్యక్తి బాగారెడ్డి గారు. బాగారెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ పార్టీ 25 ఏళ్ళ నుంచి మెదక్ గడ్డ నుంచి గెలవలే, కానీ ఈరోజు గెలుస్తుంది. ఈరోజు ప్రజాప్రభుత్వం నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది. రేవంత్ అన్న నాయకత్వంలో స్వేచ్ఛ వచ్చిన ప్రభుత్వం ఉంది. ఈరోజు ముఖ్యంగా నీలం మధు కూడా ఒక బలహీన వర్గాల నుంచి వస్తున్న బిడ్డ. బలహీన వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా నాకు తోడుండి ఈ గడ్డ నుంచి కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తారని తెలియజేస్తున్నది. ఎందుకంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి. తెలంగాణ ఇచ్చిన తల్లికి మనం కూడా మెదక్ ప్రజలు అందరం కూడా ఈ సీటు గెలిపించి ప్రజాపాలనలో భాగస్వామ్యం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు, మీకు ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారు. ముఖ్యంగా ఒక్కొక్కరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బీఆర్ఎస్ అభ్యర్థి గురించి చెప్పండి. వెంకటరామరెడ్డి ఒక కలెక్టర్గా ఉండే, దాని తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్గా ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు. ఎమ్మెల్సీ ఉండి కలెక్టర్గా ఉన్నప్పుడు మా ప్రాంతంలో సిద్దిపేట కలెక్టర్ చేసినప్పుడు అక్కడ రైతులను ఎంత కన్నీటి ఘోష పెట్టిండంటే, మలన సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్లో భూ నిర్వాసితులు వాళ్ళ భూములు కోల్పోతే మాకు ఈ నష్టపరిహారం సరిపోతలేదు, మాకు కొద్దిగా నష్టపరిహారం పెంచండి కలెక్టర్ గారు అంటే, ఇచ్చినంత తీసుకోండి లేకపోతే మీరు మెడల్ బట్టి నూపుతా అని చెప్పి దొబ్బేస్తా అని చెప్పిన వ్యక్తి వెంకటరామరెడ్డి. వాళ్ళ కష్టాలు చెప్పుకోనికి ఎవరి దగ్గరికి వస్తారండి? కలెక్టర్ గారి దగ్గరికి వస్తారు. కష్టాలు వినాలి కదా, మీరు ఎక్కడే పోతారో చెప్పుకోండి, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పి వాళ్ళని మెడల్ పెట్టి నూకేసిన వ్యక్తి అండి ఆయన. ఈరోజు చెప్తుండు, ఈరోజు నేను పార్లమెంట్ గెలిస్తే 100 కోట్లతోటి ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులకు చదివిపిస్తాను చెప్పి. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నావు కదా, అంతకుముందు గతంలో కలెక్టర్గా చేసినావు కదా, ఇప్పుడు నువ్వు సేవ చేయాలని అనుకుంటే నీ ఎమ్మెల్సీకి వచ్చే జీతానైనా నీ వల్ల నష్టపోయిన రైతులకన్నా సాయం చేసేది ఉంటుంది కదా. వాళ్ళని చూడండి, ఒకసారి గజిబిల్లికి పోయి కనుక్కోండి, వాళ్ళ బాధలు చూడండి. వాళ్ళకు ఇక్కడ న్యాయం జరుగుతలేదని చెప్పి కోర్టుకు వెళ్తే, కోర్టుకు మేము ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ చేసినామని చెప్పి వర్షం వస్తే మునిగిపోయే ప్లేస్లో ఒక డబ్బాలు, రేకుల డబ్బాలు కట్టించాను. ఎండ వస్తే ఎండకు ఉండలేక వాళ్ళు కిరాయి ఇంట్లో ఉండేటట్టు చేసాను. వాళ్ళ కన్నీళ్ళు తెలియదానికి వాళ్ళే చెప్తారు సమాధానం. మా సిద్దిపేట ప్రజలు అందరూ కూడా, సిద్దిపేట, గజ్వేల్, దుబాక ప్రజలందరూ కూడా వెంకటరామరెడ్డి గురించి అందరికీ తెలుసు. ఈసారి నీలం మధుకు ఓటేస్తాం. నీలం మధు మా పేదింట్లోకి నుంచి వచ్చిండు, పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా సేవ చేసుకుంటూ వస్తుండు. ఆ బిడ్డను కాపాడతామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. రెండో అభ్యర్థి రఘునందన్ రావు గారు, ఆయన గురించి చెప్పండి. రఘునందన్ రావు గారి గురించి మీకు తెలుసు కదండి. ఆయన ఏంటంటే మాటకారితోటి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటాడు. దుబ్బాకల ఎమ్మెల్యే గెలిచారు, ఉప ఎన్నికల ఎమ్మెల్యే గెలిచాడు. దుబ్బాక ప్రజలను అడగండి, ఎమ్మెల్యే గెలిచే ముందు ఏం చెప్పాడు? కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తా, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తా, ఈ ప్రాంతాన్ని అంతా నేను ఇండస్ట్రీలు తెచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పాడు. దుబ్బాక ప్రజలు అవన్నీ చేసినుంటే నిన్ను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో 54,000 ఓట్ల మెజార్టీతోటి ఎందుకు ఓడిపోయినా? అక్కడే ఆయన ఏమన్నారంటే, ఒక బీసీ బిడ్డ ఇంకొక బీసీ బిడ్డను ఓడించారు అన్నారు ఆయన. బీసీ బిడ్డ అంటే నేను అక్కడ జరిగిన సంఘటన వేరన్న, నా విషయంలో జరిగిన విషయం వేరు. ఆ రోజు సంఘటన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు
ముదిరాజ్ కమ్యూనిటీకి 60 లక్షల మంది ఉంటే ఒక్క టికెట్ ఇవ్వలేరండి. ఆ రోజు టికెట్ ఇవ్వకపోతే మాకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేస్తే టికెట్ ఇవ్వలేవు కాబట్టి నేను ఇక్కడ ఉన్న పడంచర్ ప్రజలకు, నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఒక మాట ఇచ్చిన. నేను నీలమ్మధు అనేటాయన నేను బ్యాలెట్లు ఉంటాను, నన్ను నమ్ముకున్న కార్యకర్తల గురించి ఈ ప్రజలకు నేను మాట ఇచ్చిన మాట మీద నిలబడతా అని చెప్పి నేను నీలమ్మధు ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. నేను నీలమ్మధు అనేటోడు బ్యాలెట్లు ఉంటా అని చెప్పిన. ఆ రోజు అదే బ్యాలెట్ మీద ఉన్న ఆ బ్యాలెట్లు ఉండడం వలన కదా ఈరోజు ఈ ఎంపీ అభ్యర్థిగా కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇద్దరు అభ్యర్థుల గురించి చెప్పారు మీరు. మీకు ప్రధానంగా ఎవరి నుంచి పోటీ ఉంది ఇప్పుడు? ప్రధానంగా పోటీ నా నుంచి ఎవరికి ఉందనేది తెలియాలి. నేను ప్రధానం అనుకుంటున్నాను. అంటే మీ శత్రువు ఇద్దరిలో బలమైన ప్రత్యర్థి ఎవరు? నేను వాళ్ళని శత్రువు అనుకుంటలేను, నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. ఆ ప్రక్రియలో భాగంగా మీకు నీరెస్ట్ ఎవరు రావచ్చు? నియరెస్ట్ ఎవరు రావచ్చు అనేది వాళ్ళని అడిగితే బెటర్. నేను ఫస్ట్ అయితే ఉంటాను చెప్తాను. అంటే రఘునందన్ రావు గారిని ఇదే ప్రశ్న అడగడం జరిగింది. ఇదే ప్రశ్న అడగడం జరిగినప్పుడు ఏమన్నారంటే నీలమ్మధు ఒక మంచి వ్యక్తి, చిన్న స్థాయి వ్యక్తి అన్నారు. దాన్ని ఏమంటారు మీరు? నీలమ్మధు గురించి ఆయనకు తెలుసు వ్యక్తిత్వం. నీలమ్మధు వ్యక్తిత్వం ఏంటో రఘనకు కూడా తెలుసు, వెంకటరామరెడ్డికి కూడా తెలుసు. నీలమ్మధు ఎప్పుడు పొద్దున్న లేచి రాత్రి వరకు ప్రజల మధ్యలో ఉంటాడు, సేవగుణం ఉన్నాడు, ప్రజల పట్లనే ఉంటాడు అని వాళ్ళిద్దరికి కూడా తెలుసు. ఖచ్చితంగా నేను గెలుస్తాను మా రఘనకు తెలుసు, వెంకటరామరెడ్డి గారికి కూడా తెలుసు. అంటే డిసైడ్ అయిపోయింది అంటారు? డిసైడ్ అయింది. సరే, ఒక పక్క మన సేమ్ హరీష్ రావు గారు చెప్పింది మళ్ళీ మిమ్మల్ని అడుగుంటారు చాలామంది. ఒక పక్క ఐఏఎస్ ఆఫీసరు, ఒక పక్క అడ్వకేటు, నీలమ్మధు ఎలా తట్టుకుంటాడు? ఖచ్చితంగా తట్టుకుంటాండి. మా ఎంబడి కాంగ్రెస్ పార్టీ ఉంది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ఉన్నాడు, కాంగ్రెస్ బలం ఉంది, ఇందిరమ్మ చేసిన పనులు ఉన్నాయి. ఇక్కడ ఇందిరాగాంధీ ఎంతో ఈ ప్రాంతానికి ఎన్నో చేసింది, భూములు ఇచ్చింది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అసైన్మెంట్ లావణ పట్టాల భూములు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఐఐటి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రింగ్ రోడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు మీద చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ దీవించాలనుకుంటారు. అందులో ముఖ్యంగా నీలమ్మధు కూడా ఒక బీసీ బిడ్డ కాబట్టి బీసీలు అన్ని వర్గాల ప్రజలు కూడా తోడుంటారు. మీ నియోజకవర్గంలో ఇద్దరు మహామోహులు ఉన్నారు. ఒకటి హరీష్ రావు, ఇంకోటి కేసీఆర్ గారు. ఒకటి గజ్వేల్ నుంచి, ఒకటి సిద్దిపేట నుంచి. వారు మెజార్టీలు పరిగణలోకి తీసుకుంటే దాన్ని మీరు ఎట్లా తట్టుకుంటారు? వాళ్ళకి మెజార్టీ రాదు కాబట్టి ప్రెస్టేషన్ అవుతారు. మీరు చూస్తుండొచ్చు, మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్తే 15వ తారీఖు ఆగస్టు 15కి చేస్తామంటే ఆయన ముందే ప్రెస్టేషన్ అవుతుండే, వీళ్ళు ఎక్కడ చేయగలరు అని చెప్పి ఏదో ఒక అంశం తీసుకోవాలి, రాజీనామా పత్రాలు తీసుకోబోతున్నారు. వాళ్ళు ఎంత ప్రెస్టేషన్లో రానని మీరు చూడవచ్చు. గజ్వేల్, సిద్దిపేటలో నాకు లీడ్ వస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోండి. అక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తారు మా బలహీన వర్గాల బిడ్డకు వచ్చింది ఈసారి, మా బలహీన వర్గాల బిడ్డకు అవకాశం వచ్చింది కాబట్టి మేము బలహీన వర్గాలకు తోడు ఉంటామని చెప్తారు. అక్కడ మా ఎస్సీలు చెప్తారు, మా ఎస్టీలు చెప్తారు, మా యాదవ సోదరులు చెప్తారు, మా గౌడ సోదరులు చెప్తారు, మా మున్నూరు కాపులు చెప్తారు, మా పద్మశాలీలు చెప్తారు, మా ఒడ్డెర సోదరులు చెప్తారు, మా రజక సోదరులు చెప్తారు, మా నాయి బ్రాహ్మణుల సోదరులు చెప్తారు, మా విశ్వకర్మలు చెప్తారు, మా ముదిరాజు బిడ్డలు చెప్తారు, మా బిడ్డలు మా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చారు. దానికి తోడుగా రెడ్డి సోదరులు సపోర్ట్ చేస్తారు. వీళ్ళందరి సపోర్ట్ నాకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం ఇచ్చే పార్టీ, సమానంగా చూసే పార్టీ. అందరినీ కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా చూడొచ్చు. ఆ రోజు మేనిఫెస్టో పెట్టినట్టు కులగణన చేస్తామని చెప్పారు. కులగణన కూడా మన అసెంబ్లీలో తీర్మానం చేశారు. రేపు దేశంలో కూడా వస్తుంది. దేశంలో కూడా జనగణన చేస్తాం. మీ శాతం ఎంత, మీ వాటా ఎంత అనేది కూడా తీసుకొస్తామని చెప్తున్నాం. సమానతంగా చూస్తాం. మేము భారతీయులం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. మేము ఇండియా అని చెప్పుకుంటాం. మాకు రామ్, రహీం, రాబర్ట్ అందరు సమానం అనుకుంటున్నాం. అక్కడ ఫోటో కూడా ఉంది, చూస్తారు కదండి. అంటే మేము ఈ పంచభూతాలు ఎట్లయితే అందరికీ సమానంగా చూస్తుందో మా పార్టీ కూడా అందరినీ సమానంగా చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు మీ ప్రగతి చూస్తే అనూహ్యంగా ఒకేసారి మలుపు తీసుకుంది. ఎంపీ పోటీ, అందులోనూ మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ అన్నప్పుడు నీలమ్మధు గారు ఒకేసారి స్థాయికి ఎట్టెళ్ళిపోయారని ఒక ఆశ్చర్యం ఉంది. అది ఎట్లా సాధ్యమైంది? పోరాటం, సేవ, నేను చేసే మంచి, ప్రజల పట్ల ఉన్న ప్రేమ, వాళ్ళ మీద ఉన్న చిత్తశుద్ధి, ప్రజలలో ఉండడం వల్లనే ఈ స్థాయికి వచ్చిన. నువ్వు మీరు ఎన్నో చూడవచ్చు నా గురించి. ఒక కమిట్మెంట్గా వెళ్ళే వ్యక్తిగా ఉంటాను. ఎప్పుడు ఎవరికి వచ్చినా నాతోటి అయినా సాయం చేసుకుంటూ పోతుంటా. టికెట్ ఎలా సాధించారు? టికెట్ నన్ను చూసి ఒక బలహీన వర్గాలకు అవకాశం కలిగియాలి మెదక్ ప్రజలకు. ఎందుకంటే మెదక్లో ఎక్కువ కూడా బీసీలు ఉన్నారు కాబట్టి ఈ స్థానం బీసీలకు ఇవ్వాలండి. అందులో బీసీలలో కూడా ముఖ్యంగా నీలమ్మధు బీసీల పట్ల చాలా
చాలా కృతజ్ఞతాభావంతో ఉంటాడు. బీసీల వర్గాలకు తోడుగుంటాడు కాబట్టి ఇక బీసీ బిడ్డకు అవకాశం కలిగేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ దీవించింది. మెయిన్ నీలమ్మధు స్ట్రెంగ్త్ బీసీ అనేది పక్కన పెడితే స్ట్రెంగ్త్ ఏంటి? నీలమ్మధు స్ట్రెంగ్త్ పార్టీ స్ట్రెంగ్త్, కాంగ్రెస్ పార్టీ. నీలమ్మధు వీక్నెస్ ఏంటి? నీలమ్మధు వీక్నెస్ ప్రజలు. ఆ ప్రజల మీద నమ్మకంతో మీరు ఇక్కడ నిల్చున్నారు. బాగుంది. ఒక్కసారి మీరు పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత ఏ విషయాలు ప్రస్తావిస్తారు? పార్లమెంట్ ఎన్నికైన తర్వాత మెయిన్ ఈ ప్రాంతంలో ఉపాధి గురించి, ఎందుకంటే ఈ గత 10 ఏళ్ళ నుంచి ఉపాధి యువతకు చాలా నిరుద్యోగులు ఉన్నారు. సుమారుగా గత ప్రభుత్వం మోడీ గారు చెప్పారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 కోట్ల లెక్క తీసుకుంటే 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. 20 కోట్ల ఉద్యోగాలు యువతకు రాలేదు. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగులకు ఉపాధి కలిగేటట్టు చేస్తాం. వీళ్ళకు ఎవరికైతే ఉద్యోగాలు చదువుకొని ఉన్న నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ రాష్ట్రం నుంచి వచ్చే ఉద్యోగాలు, కేంద్రం నుంచి ఉద్యోగాలు వచ్చేటట్టు చూసుకుంటూ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలతో కూడా మాట్లాడి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించేటట్టు బాధ్యత తీసుకుంటా. కొందరికి స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి అవసరం ఉండి బిజినెస్ చేయాలనుకుంటారు. వాళ్ళకు కూడా ఈ కార్పొరేషన్ల ద్వారా కూడా వాళ్ళకు సపోర్ట్ చేయించి వాళ్ళ ఆర్థికంగా కూడా మేము బలపరుస్తామని చెప్పి తెలియదు. ఇక్కడ ప్రధానంగా మెదక్లో ఉన్న సమస్యల్ని మీరు ఐడెంటిఫై చేసిన సమస్య ఏంటి? రైతులకు సమస్యలు ఉంది, భూమి సమస్యలు ఉన్నాయి. అప్పుడు పోడు భూములు ఇచ్చారు, అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చారు, ధరణి వల్ల చాలా ఇబ్బంది పడుతారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించాలని చెప్పి రైతులు మాకు చెప్పారు. మేము కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక గెలిచిన తర్వాత కూడా ప్రజల మధ్యలో ప్రతి మండలానికి ప్రతి కాన్స్టిట్యున్సీకి పోయి అక్కడ కూర్చొని అక్కడ అధికారులు అందరూ పిలుచుకొని గ్రామ సభలు పెట్టుకొని ఆ గ్రామ సభలలో ప్రజల సమస్యలు ఏమిటో తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం. ఇప్పుడు మీ ప్రచారంలో భాగంగా 7 నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన, వాళ్ళ సమస్యలు ఎట్లా ఉన్నాయి? ప్రజల మధ్య ఒక మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక ప్రభుత్వం ప్రజాపాలన 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఆ రోజు పెట్టిన ప్రకారంగా 5 గ్యారెంటీలు నెరవేరుస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న అక్కలు చెల్లెళ్ళు చెప్తారు మేము ఉచితంగా ప్రయాణం చేస్తాం. మాట ఇచ్చిండు రేవంత్ అన్న, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు మాట ఇచ్చిన ప్రకారం మాకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు బిల్లు కట్టకుండా మాకు కరెంటు ఉచితంగా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తారు. ఆరోగ్య బీమా కింద 10 లక్షలు ఇస్తారని చెప్తారు. అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు, ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కళ కావాలి. ఇప్పటికే చేరిపోయినాయి అంటారు పథకాలన్నీ, ప్రజలకు అర్థమైందా? అర్థమైంది. ఉచిత బస్సు అయితే ప్రజలు మీరు బస్సు ప్రయాణం చేసి ఆడపిల్లలకు అడగండి, అక్క చెల్లెళ్ళకి అడగండి, 0 కరెంట్ బిల్లు వచ్చేటోళ్ళకి అడగండి. ఇప్పుడు మా మీద నమ్మకం ఉంది ప్రజలకు. 100 రోజుల్లోనే ఇవి చేసేయండు, ఇంకా 4.5 ఏళ్ళు ఉన్నది, ఖచ్చితంగా చేస్తాడు రేవంత్ అన్న, మా ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి మాకు ప్రభుత్వం వచ్చింది. ఒక పక్క బీజేపీ పార్టీ వారు మోడీని నమ్ముకున్నారు, రాముడిని నమ్ముకున్నారు. ఇంకొక పక్క బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారిని నమ్ముకున్నారు. సభ కూడా ఇక్కడే పెట్టారు, ఆఖరి సభ. అంటే ఆయన ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఇక్కడ నేను నా క్యాండిడేట్ని గెలిపించుకోవాలి అని. ఈ 2 వేవుల్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? వాళ్ళు ఒకరేమో దేవుడిని నమ్ముకున్నారు, ఇంకొకరేమో కేసీఆర్ నమ్ముకున్నారు. మేము ఎవరు నమ్ముకున్నాం? ప్రజలు నమ్ముకున్నాం. ప్రజల సమస్యలు తెలుసు, ప్రజలను సమానతంగా చూద్దామంటున్నాం, ప్రజలను ఆర్థికంగా డెవలప్ చేద్దామంటున్నాం, సామాజికంగా డెవలప్ చేద్దామంటున్నాం. మేము ప్రజల మధ్యలో ఉందామంటున్నాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేస్తూ ప్రజల సమస్యలు ఏమున్నాయి, ప్రజల మధ్యలోకి వాళ్ళ గ్రౌండ్ టు ఎర్త్ ఏందో తెలుసుకోండి, దాన్ని తెలుసుకొనే మీరు మేనిఫెస్టో పెట్టినాం. మాకు సమానత్వం ముఖ్యమంటున్నాం, మాకు సమానత్వమే మనం గెలిపిస్తారని చెప్తున్నాం. ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న, అంటే ప్రజలు మిమ్మల్ని కలిసినప్పుడు మాకిది చేయమదన్న, మీరు చేయాలి అనేటువంటి సమస్య ఏంటి? ప్రధానంగా యువత మేము చదువుకొని నిరుద్యోగులం ఉన్నామన్నా. మేము గత 10 ఏళ్ళ నుంచి ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా మాకు ఉద్యోగాల విషయంలో ఉద్యోగాలు ఇప్పించలేక ఇబ్బంది ఉంది. మీరు గెలిచిన తర్వాత కేంద్రంలో ఉద్యోగాలు, రాష్ట్రంలో నోటిఫికేషన్లు, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏర్పడిన తర్వాత 30,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చింది. అదేవిధంగా కేంద్రంలో కూడా 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలు భర్తీ చేపియండి. దాని తర్వాత మీరు కూడా మాకు ఇక్కడ అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీలు రాకుండొచ్చు, కానీ మేము చదువుకున్నాం, ఆ చదువుకున్న దాని ప్రకారం ఇక్కడ మీరు మాకు స్కిల్ డెవలప్మెంట్ చేయించి యువతకు స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టించి, అదేవిధంగా జాబ్ మేళలు పెట్టించి ఉద్యోగాలు ఇప్పించమని చెప్తారన్న. ప్రధానంగా ఉద్యోగ సమస్య మీద ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఎంపీ అయిన తర్వాత అక్కడ ప్రభుత్వం
మీ ప్రభుత్వం వస్తే మీరు అనుకున్న చేయగలరు. మీ ప్రభుత్వం కాకుండా బీజేపీ ప్రభుత్వం వస్తే మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ సమస్యల మీద పోరాటం చేస్తా, నా వాట నాకు అని చెప్పి తీసుకొస్తా. మా ప్రజలకు మా మెదక్ జిల్లా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఏమేమి రావాలో అవన్నీ తీసుకొని వస్తా. ఇక్కడైతే రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది కదా, అక్కడికి నుంచి వచ్చే నిధులు అవి తీసుకొని వస్తా. ఇక్కడ రేవంత్ అన్న ప్రభుత్వం ఉంది, 2 నిధులతోటి వారధిగా ఉండి ఇక్కడ డెవలప్ చేస్తా అని చెప్తే మీకు మంచి అవగాహన ఉంది, ఇక దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే ఆ ఫైట్ అన్నది ఇక్కడ డబ్బు అన్నది ప్రధానమైనటువంటి రోల్ వహిస్తుంది. ఒప్పుకోకపోయినా ఆ ధన ప్రభావాన్ని మీరు ఎట్లా చెప్పుకుంటారు అన్న? మీరు చూడొచ్చు, తెలంగాణ ప్రజలు డబ్బు కన్నా ఆత్మగౌరవానికి ఎక్కువ విలువిస్తారు. ఆత్మగౌరవం మించింది ఏది. ఒకసారి ఆత్మగౌరవం వచ్చింది, మెదక్ ప్రజలు మా బీసీ బిడ్డకి ఇచ్చారు. మా బీసీలో ఆత్మగౌరవం నింపుకుంటాం, మా బీసీలో మేము మదుకు తోడు ఉంటామని చెప్తున్నారు. ఆత్మగౌరవం ముందు డబ్బు ఏం పనికిరా. ప్రజలు ప్రభావితం కారంటారా? కారన్న, ఆత్మగౌరవం చెప్తున్నా కదా, దాని ముందు ఏది పనికిరా. ఇప్పుడు ఆత్మగౌరవ నినాదాన్ని ఫస్ట్ ఎన్ రామారావు గారు తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఆత్మగౌరవ నినాదాన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పి ఈ డబ్బుకి మీరు లొంగద్దు అని గట్టిగా చెప్పబోతున్నారు. వాళ్ళే చెప్తారు, మేము మా బిడ్డకు బీసీ బిడ్డకి ఇచ్చడం. ప్రతి ఒక్క సోదరులు చెప్తారు, యాదవ సోదరులు నీకు ఇంతమంది చెప్పినారు. ప్రతి ఒక్క బీసీ బిడ్డ చెప్తారు, మా బిడ్డకి ఇచ్చారు. మేము ఈరోజు బీసీలో చైతన్యం కాకపోతే మాకు ఇబ్బంది అయితే మా బీసీ బిడ్డను గెలిపించుకుంటామని చెప్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎవరిని అడిగినా కానీ బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్తే మీరు గ్యారంటీగా గెలిచే సీట్ ఏంటి అంటే మెదక్ అంటున్నారు. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? వాళ్ళకి తెలుసు కదా, ఇంతకుముందు కూడా మన రేవంత్ అన్ననే ఆదర్శం తీసుకోండి. మల్కాజ్గిరిలో కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, మల్కాజ్గిరి పార్లమెంట్కి పోయాడు. ఆడందరూ వాళ్ళే ఎమ్మెల్యేలు ఉండే, బీఆర్ఎస్ఏ ఉండే. మరి రేవంత్ అన్న గెలవలేడా? ఈరోజు నీలం మధు కూడా ఇక్కడ గెలుస్తాడు. నీలం మధు 1,00,000 ఓట్ల మేరతో గెలుస్తాడని చెప్తాను. అంటే బీఆర్ఎస్ స్ట్రాంగ్గా చెప్పగలుగుతుందని మీరు అంత తేలిగ్గా తీసేస్తున్నారేంటి? వాళ్ళు చెప్పుకుంటారు, చెప్పుకోవడానికి ఒకటి కావాలి కాబట్టి చెప్పుకుంటారు. కానీ నీలం మధుకు నా గురించి కేసీఆర్ గారికి తెలుసు, నా స్ట్రెంత్ ఎంతో తెలుసు. ఒక పోరాటం చేసిండు, బీసీల పోరాటం చేసిండు. బీసీలు అందరూ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఎంత శాతంతో ఓట్లు ఓడిపోయిండో అనేది తెలుసు. నీలం మధు పాత్ర కూడా అందులో ఉన్నదని తెలుసు. మీరు ఒకసారి పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత మీరు చేయబోయే ఫస్ట్ పని ఏంటి చెప్పండి? నేను పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత ముఖ్యంగా ఉపాధి మీదనే ఎక్కువ చేయాలనుకుంటా. ఎందుకంటే నిరుద్యోగులకు వాళ్ళకు నేనున్న నీలం మధు మా ఎంపీ అభ్యర్థుండు, మాకు ఉద్యోగాలు లేకపోతే ఆయన ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదా ప్రైవేట్ ఇండస్ట్రీలతో మాట్లాడైనా మాకు ఉద్యోగాలు ఇప్పిస్తా అంటుండు. ఉద్యోగాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. 2 నీటి సమస్య వచ్చేటప్పటికి దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? నీటి సమస్య మేము ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టుల ద్వారా కూడా మాకు వానదేవుడు కూడా. ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా మీరు చూడొచ్చు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్షాలు విపరీతంగా పడుతుండే. ప్రకృతి కూడా మాకు సహకరిస్తుంది. రేపు రానున్న వర్షాకాలంలో కూడా ప్రాజెక్టులు అన్నీ నిండుతాయి. ప్రాజెక్టుల ద్వారా రైతులకు అందరికీ కూడా పంటలకు వాటర్ ఇచ్చి వాళ్ళకందరికీ మేము తోడుంటాం. అంటే మన ఉద్దేశం మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది, దాన్ని గట్టిగా నమ్మారు. ప్రకృతి నువ్వు చూస్తుండొచ్చు అన్న. నేను నామినేషన్ వేసే రోజు కూడా మీరు చూడొచ్చు, చాలా ఎండ విపరీతం. కానీ నామినేషన్ వేసే రోజు ప్రకృతి మాకు సహకరించింది. మా ప్రభుత్వం పట్ల దేవుడు కూడా మాతో చల్లని, వీళ్ళు మంచి చేయాలనుకుంటారు, ప్రజలకు మంచి చేయాలనుకుంటారు కాబట్టి ప్రకృతి కూడా మా వెంబడే ఉంటుంది. అంటే మీరు చేసిన మంచి పని మీకు తోడొస్తుంది, బలంగా నమ్ముతున్నా. మీరు చేసిన అత్యంత ముఖ్యమైన మంచి పని కూడా చెప్పండి. నేను ఎక్కువ మందికి పేదవాళ్ళకు హెల్త్ విషయాలలో హెల్ప్ చేస్తుంటే, ఆరోగ్య విషయంలో చిన్నపిల్లలకు ఆపరేషన్ చేయించడంలో, అదేవిధంగా నిరుపేద విద్యార్థులు ఉంటే చదువుకోవడానికి వాళ్ళకు స్కూల్కు కావాల్సిన ఫీజులు కట్టడంలో అయినా, వాళ్ళకు కంప్యూటర్ ల్యాప్టాప్లు అవసరం ఉంటే ల్యాప్టాప్లు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళ విషయంలో సాయం చేయడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పిన మానవత్వం అన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొల్యూషన్ ఏ విధంగా మీరు పరిష్కరిస్తారు? ఈ ప్రాంతంలో ఆల్రెడీ పొల్యూషన్ ఏరియానే అంటారు. ఈ ప్రాంతంలో కూడా పొల్యూషన్ కూడా మా ముఖ్యమంత్రి గారు మేము కూడా ఈ ఎలక్షన్ అయిపోయాక అందరం కూర్చొని ఈ ప్రాంతంలో కూడా ప్రతి ఏరియాలో కూడా ప్రకృతిని ఎక్కువ డెవలప్ చేద్దామని చెప్తున్నాం, అడవులు పెంచుదామని చెప్పి తెలియజేస్తాను. సరే, ఇంటర్వ్యూ ముగించే ముందు నీలం మధుకు ఎందుకు ఓటేయాలి? నీలం మధుకు ఒక అవగాహన ఉంది, ప్రజల పట్ల అవగాహన ఉంది. ప్రజలలో కెంచే వస్తుండే ఒక చాలా పేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి రావాలంటే ఎంత స్ట్రగుల్ పడతాడు. అరే ఈ స్థాయికి వస్తుండంటే మీ ఇండ్లకించి మీ సొంత కొడుకు, మీ తమ్ముడు, మా బిడ్డ పోతుండు, ఒక బడుగు బలైన వర్గాల బిడ్డ పోతుండు, ఖచ్చితంగా మా గొంతు అవుతాడు.
మా గురించి ఆలోచించే వ్యక్తి అని కూడా మెదక్ పార్లమెంట్ ప్రజలు చెప్తారు. ఖచ్చితంగా నన్ను దీవిస్తారు, వాళ్ళ కొడుకునుగా చూస్తారు నన్ను. అన్ని వర్గాల ప్రజలు కూడా దీవించి నాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, చేతి గుర్తుకు ఓటేస్తారని తెలియజేస్తారు. మీ జీవన ప్రస్థానం ఒక్కసారి చెప్పండి. అసలు ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, ఎక్కడికి మొదలైంది, ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎక్కడ ఎండ్ అవబోతుంది? చెప్పలేము అది. ఎక్కడ మొదలైంది? ఎక్కడ అంటే ఇదే గ్రామంలో మొదలైంది. వార్డు నెంబర్ నుంచి స్టార్ట్ అయినా. వార్డు నెంబర్గా 2005లో వార్డు నెంబర్గా అయినా. అప్పుడు కోరిక ఏముండే మనసులో? ఎమ్మెల్యే కావాలని ఉంది. హైయెస్ట్ ఎమ్మెల్యే అయితే చాలు నా జీవితానికి అన్నట్టుంది. తర్వాత భగవంతుడు ఎంపీ తీసుకెళ్తాడు. తర్వాత సర్పంచ్ అయ్యారు. సర్పంచ్ నుంచి వార్డు నెంబర్ తర్వాత ఉప సర్పంచ్ అయినా. రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది. సర్పంచ్ అయ్యారు. ఉప సర్పంచ్ ప్యానల్ పెట్టుకొని ఉప సర్పంచ్ అయినా. దాని తర్వాత మా మదర్ని ఎంపీటీసీ చేసిన, నేను జెడ్పీటీసీకి పోటీ చేసిన 2014లో. దాని తర్వాత కొన్ని ఓట్లతోటి ఓడిపోయిన ఉంటాయి. దాని తర్వాత సర్పంచ్ ఏకగ్రీయంగా సర్పంచ్ అయినా. దాని తర్వాత మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన. బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 46,000 ఓట్లు వచ్చినాయి. అక్కడ నుంచి ఇప్పుడు పార్లమెంట్కి. తర్వాత భగవంతుడు ఎక్కడ తీసుకెళ్తే అంటే మనం ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ప్రజలకు సేవ చేయడమే అనుకుంటున్నా. ఏ పదవిలో ఉన్నా సరే ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మనకు గోల్ ఉంటుంది. ఏ పదవిలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలి, నేను ఇక్కడికి వెళ్ళాలన్న గోల్ ఉంటుంది. ఆ గోల్ భగవంతుడు తీసుకెళ్తాడు. ఆయన ఏదో రాసి పెట్టి ఉంటాడు. మనం బస్ స్టాండ్లో నిల్చొని ఇష్టం వచ్చిన బస్సు ఎక్కం కదండి. మనం ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం అదే బస్సు ఎక్కుతాం. మీ బస్సు ఎక్కడికి? నా బస్సు ప్రజల మధ్యలో ఉండాలనుకుంటా. ప్రజల మధ్యలో జీవించి వాళ్ళ కష్టాలలో నేను ఉండాలి. నాకు కష్టం వచ్చినా కూడా వాళ్ళకి చెప్పుకునే వ్యక్తిలా ఉండాలనుకుంటా. మీ ప్రామిస్ ఏంటి ప్రజలకి? మీకు అందుబాటులో ఉండే నాయకుల్లాగా ఉంటా, మీ సొంత తమ్ముళ్ళలాగా ఉంటా, అందరినీ కలుపుకోవే తత్వంగా ఉంటా, అందరితోటి మమేకంగా ఉంటా, నాయకులతోటి ప్రజలతోటి అందరినీ కలుపుకోవే వ్యక్తిలాగా ఉంటా. మీరందరూ కూడా నన్ను దీవించాలనుకుంటున్నాను. మీ ఇద్దరు చేయలేంది నేను ఇది చేయగలను చెప్పండి. మీ ప్రత్యర్థులు చేయలేంది నేను చేస్తాను. ఖచ్చితంగా చేస్తానంటున్నాను. ఖచ్చితంగా చేస్తా అంటున్నా. చూడండి, మీరు గెలిచిన తర్వాత నీలమ్మది గురించి మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం ఇక్కడ. ఇంటర్వ్యూ పెట్టినాక మీరు ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పినట్టే చేస్తారు కదా మధు అని చెప్తాను. మీరు గెలవాలని, మీ ప్రజలకి సేవ చేయాలని, మీరు అనుకున్న విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు రాయల్ వన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.